హీమాన్గా పేరున్నటువంటి ధర్మేంద్ర 89 ఏళ్ల వయసులో కన్నుమూశారు. బాలీవుడ్ ప్రముఖ నటుడు ధర్మేంద్ర మరణాన్ని ఇప్పుడు అటు నేషనల్ మీడియాతో పాటుగా తన కుటుంబీకులు కూడా చెప్తున్న ప్రకారంగా ఈ ధర్మేంద్ర మరణం అనేది ఈసారి కన్ఫర్మ్గా అని చెప్తున్నారు. ఎందుకంటే 2 రోజుల క్రితం కూడా ధర్మేంద్ర మరణించినటువంటి తప్పుడు కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. కానీ ఈసారి ఇది కన్ఫర్మ్. సో ధర్మేంద్ర మరణించారని చెప్పి కుటుంబ సభ్యులు కూడా ధృవీకరిస్తున్నారు. కొన్ని రోజులుగా తీవ్రమైనటువంటి అనారోగ్యంతో బాధపడుతున్నారు ధర్మేంద్ర. అయితే ధర్మేంద్ర ఇంటికి అటు ప్రముఖులు అండ్ ఆయన అభిమానులు క్యూ కట్టారు. ఇప్పుడు షోలేతో సహా 300కు పైగా సినిమాలు నటించారు ఈ ధర్మేంద్ర. 1997లో ఫిలింఫేర్ విజేత ఫిలింఫేర్ జీవిత సాఫల్య పురస్కారాన్ని కూడా అందుకున్నారు ఆయన. 2012లో పద్మభూషణ్ అందుకున్నారు. 1931 డిసెంబర్ 8న జన్మించిన ధర్మేంద్ర పంజాబ్లోని నస్రలీలో ఆయన జన్మించారు. సో ఆ తర్వాత బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి సుమారుగా 6 దశాబ్దాల చరిత్ర కలిగిన ఒక నటుడు ఆయన. హీమాన్గా చెప్తూ ఉంటారు. ఆయన తీసినటువంటి ప్రముఖ సినిమాల్లో ఫూల్ ఔర్ పత్తర్ అండ్ షోలే ఇటువంటివి చాలా సినిమాలు ఉన్నాయి. డిసెంబర్ 8న జన్మించారు ఆయన. ఇంకొక 10 రోజులు 15 రోజులు 20 రోజులు అయి ఉంటే కనుక ఆయన 90 ఏళ్ల వయసులో పడేవాడు. సో 89 ఏళ్ల వయసులోనే ప్రస్తుతానికి ఆయన మరణించాడు. సో ఆయన హీమాన్గా చెప్తుంటారు. ఈజ్ అన్ వెటరన్ యాక్టర్. 89 ఏళ్ల వయసులో ఒక స్టార్ ఐకాన్గా ఆయన గుర్తింపు సాధించి అనేక రకాలుగా ఆయన సినిమాల్ని ఇప్పటికీ గుర్తించదగ్గ సినిమాలే ఉన్నాయి. సో షోలే ప్రముఖ సినిమా అండ్ ఫూల్ ఔర్ పత్తర్ అనేది ఆయన ఇంకొక ప్రముఖ సినిమా. సో మహారాష్ట్రలో ఇప్పుడు ఆయన నివాసంలో ఆయన భౌతికాయం ఉంచారు. నవంబర్ 12న అటు ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత రెస్ట్ తీసుకోవడం కోసం రికవరీ అవ్వడం కోసం ఆయన ఇంటికి డిశ్చార్జ్ అయిపోయారు.